ఏమైనా చూస్తాడు కాబట్టి కంపల్సరీ ఆయనకి జరుగుతుంది. వాడి లైకుల కోసం, వాడి వీళ్ళ కోసం, వాడి వ్యూస్ కోసం చెప్పాడు అనుకో, వాడి ఏ వేదిలో ఉన్నాడో, ఎంత కక్కుర్తి కాండంలో ఉన్నాడో చూసుకోండి. ద్రౌపదిని సీతని రేప్ చేసినారు అని చెప్పి వాడికి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి మమ్మీ డాడీ ఫాదర్ సిస్టర్స్ ఉన్నారు. వాడికి ఆ యాంగిల్లో మాట్లాడితే వాడికి తెలియదు. అసలు కొంతమంది దీని మీద ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. అంటే ఒక్కొక్కరు వేసుకోవచ్చు, బట్టలు వేసుకోవచ్చు, ఒక్కొక్కరేమో గుడ్డలు ఇప్పేయండి, తర్వాత వచ్చేసి ఒక్కొక్కరేమో వేసుకోవడం తప్పు, ఇలా రకరకాలు స్పందిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటో అసలు దాని మీద? ఒక విషయం చెప్పాలంటే మొన్న ఏదో అన్నారు కదా, కొంతమంది ఎవరు చెప్పారు కొడుకమ్మట ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి. ఇప్పుడు ప్రధాని కాలేజ్కి వెళ్తున్న గ్యారెంటీ ఏమైనా ఉందా? కాలేజ్కి వెళ్ళవు, బయట దాంట్లో పార్కులో ఉంటే అమ్మాయిలు ఒక్క అమ్మాయి ముందు 10 కుక్కలు ఉంటాయి పక్కా ఉంటాయి. కాబట్టి సిచ్యువేషన్ అంటే పక్కా శివజ గారు చెప్పింది రైట్ అంటారు. అయితే అంతే కావచ్చు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఏంటంటే సినీ క్రిటిక్స్ చాలా మంది ఏమంటున్నారంటే వాళ్ళ డ్రెస్ వాళ్ళ హక్కు. మీరు ఎవరు అంటే ఒక విషయం చెప్పాలంటే మొన్న మాల్లో జరిగిన సిచ్యువేషన్, సపోజ్ ఆ హీరోయిన్ ఎవరు మాట్లాడడం, అసలు ఎందుకు వెళ్ళాలా, ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాలా, అసలు ఎందుకు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, అల్లు మాలు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి మళ్ళీ రివర్స్ ఆ మీదే చేస్తారు కామెంట్స్. అది దయచేసి ఏదన్నా నాకు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితేనే శివాజీ గురించి వాల్యూ తెలుస్తుంది పక్కా.